Hi, hello friends, welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. ఈరోజు మనం జూలై 16th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఎస్బీఐకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఎస్బీఐ ప్లాన్స్ టు రైజ్ 25,000 crores త్రూ క్యూఐపీస్. ఓకే, ఈ క్యూఐపీ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియాస్ లార్జెస్ట్ లెండర్ బై అసెట్స్, is preparing to launch a substantial share sale targeting 25,000 crore from institutional investors as early as next week. If successful, this qualified institutional placement would set a new record in India, exceeding the Coal India's 22,560 crore sale in 2015. Okay. ఎస్బీఐ అనేది ఫండ్ రైజింగ్ చేస్తుందండి. అది ఎలా అంటే షేర్స్ని అమ్మడానికి రెడీ అవుతుంది. అది ఎంత వాల్యూ? 25,000 crore కలిగిన షేర్స్ని. సో ఒకవేళ ఈ 25,000 crore షేర్ అనేది సక్సెస్ఫుల్ అయితే ఇండియాలోనే బిగ్గెస్ట్ అవుతుందండి ఇది షేర్ సేలింగ్లో. ఎందుకంటే ఆల్రెడీ కోల్ ఇండియాలో 2015 కోల్ ఇండియా 22,560 crore సంబంధించిన షేర్స్ని అమ్మడం జరిగింది. ఇంతవరకు అదే బిగ్గెస్ట్. సో ఒకవేళ ఎస్బీఐ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇదే బిగ్గెస్ట్ ఎవర్ అవుతుందండి. సో దీనిలో భాగంగా నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ క్యూఐపీ? క్యూఐపీ అంటే ఏమి? సో క్యూఐపీ స్టాండ్స్ ఫర్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. ఓకే, ఇట్ ఈస్ ఎ మెథడ్ యూజ్డ్ బై పబ్లిక్లీ listed companies in India to raise capital by issuing shares or convertible securities to QIP, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. ఓకే, సో ఈ క్యూఐపీస్ ఎవరంటే ఇప్పుడు ఏదైనా పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ, ఎస్బీఐ, ఎనీ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఒకవేళ ఫండ్ రైజ్ చేయాలంటే వాళ్ళు షేర్స్ని వదులుతారు బయటికి. ఆ షేర్స్ని కొనుక్కుంటారు కదా, కొనుక్కునే వాళ్ళని ఏమంటారు? క్యూఐపీస్. ఓకే, ఆ షేర్స్ని రైట్ చేయడము క్యూఐపీ. ఓకే, దిస్ మెకానిజం వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, టు స్ట్రీమ్లైన్ ఫండ్ రైజింగ్ ఫర్ కంపెనీస్ అండ్ రెడ్యూస్ దేర్ రిలయన్స్ ఆన్ ద ఫారెన్ క్యాపిటల్. ఓకే, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఇది ఒక పద్ధతి అండి ఫండ్ రైజింగ్లో. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. శుభాంశు శుక్లా రిటర్న్డ్ టు Earth after 20 days in space. Okay, NASA SpaceX Dragon with Axiom 4 crew on board has returned Earth atmosphere as it is splashed down off the coast of San Diego. The Axiom 4 crew includes American astronaut Commander Peggy Whitson, ఈమె చాలా ఇంపార్టెంట్, Peggy Whitson, pilot Shubhanshu Shukla and mission specialist Slavoj and టిబోర్ కాపు. ఓకే, సో ఈ శుభాంశు శుక్లా అనే అతను ఇండియా నుంచి ఫస్ట్ పర్సన్. ఓకే, ఐఎస్ఎస్కి పోవడం అండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పోవడము. ఇతను ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇతను నెక్స్ట్ కమింగ్ డేస్లో రాబోతున్న గగన్యాన్ మిషన్లో కూడా ఒక ఆస్ట్రోనాట్ అండి. గగన్యాన్ మిషన్లో కూడా ఒక పార్ట్ అనమాట. సో అందుకే ఇప్పుడు ఐఎస్ఎస్ పోవడం చాలా కీ రోల్. మన ఇండియా కూడా బిగ్ సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. గోల్డ్ అండ్ సిల్వర్ నౌ వ్యాలిడ్ కొలాటరల్ ఫర్ లోన్స్. ఓకే, సో ఇది ఆర్బీఐ కొత్త గైడ్లైన్స్ పాస్ చేసింది. ఈ గైడ్లైన్స్ ఏమంటే అగ్రికల్చర్ లోన్ తీసుకుంటారు కదా, అగ్రికల్చర్ లోన్స్, ఈ అగ్రికల్చర్ లోన్స్కి ఆర్ ఎంఎస్ఎంఈ, ఓకే, ఎంఎస్ఎంఈ లోన్స్ ఉంటాయి కదా, ఈ లోన్స్కి గోల్డ్ అండ్ సిల్వర్స్ని కొలాటరల్గా పెట్టి, ఓకే, తాకట్టు ఏమని అనుకోవచ్చు, తాకట్టుగా పెట్టి లేదా కొలాటరల్గా పెట్టి మనం లోన్స్ పొందగలమని చెప్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ నౌ అలౌడ్ ఆల్ బ్యాంక్స్, గుర్తుపెట్టుకోండి, ఆల్ బ్యాంక్స్ టు యాక్సెప్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ యాజ్ కొలాటరల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఎంఎస్ఎంఈ లోన్స్ ఈవెన్ ఇఫ్ ద లోన్ ఈజ్ అదర్వైజ్ ఎలిజిబుల్ టు కొలాటరల్ ఫ్రీ. సో ఈ లోన్ అనేది
కొలాటరల్ లేకుండా, తాకట్టు లేకుండా ఇవ్వగలిగిన లోన్ అయినా కానీ, ఒకవేళ ఆ లోన్ తీసుకునే రైతు లేదా పర్సను అతని విల్లింగ్తో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ని ఆఫర్ చేస్తే ఖచ్చితంగా బ్యాంక్స్ అనేవి యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే, అదే చెప్తున్నారు ఇక్కడ ఈ పాయింట్. యాజ్ పర్ ద లేటెస్ట్ RBI circular, if a borrower willingly offers gold or silver, banks are required to accept it. Okay, this change is expected to boost access to credit, especially in rural and small business sectors. Okay, so the updated guidelines apply to all major banking institutions including, so ఇవి ఎక్కడెక్కడ వస్తాయంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ఇవన్నీ ఎలిజిబుల్ అనమాట ఈ గోల్డ్ అండ్ సిల్వర్ యాక్సెప్ట్ చేసేకి. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇతని పేరు గుర్తుపెట్టుకోండి, అభిజిత్ కిషోర్. ఎవరు ఈ అభిజిత్ కిషోర్ అంటే ద సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, COAI. సో ఈ COAIకి చైర్మన్ అనమాట. ఓకే, ఎవరు చైర్మన్? COAI, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ద లీడింగ్ ఇండస్ట్రీ బాడీ ఫర్ ద టెలికామ్, ఇంటర్నెట్ టెక్నాలజీ అండ్ డిజిటల్ సర్వీసెస్. Companies announced its new leadership on Tuesday for the 24-25 term, effective from the June 2024. Effective from Abhijit Kishore, Chief Operating Officer of Vodafone, has been appointed as the Chairman of Cellular Operations Association of India. అలాగే ఇతనితో పాటు రాహుల్ వటాస్, ఇతను ఎవరంటే భారతీ ఎయిర్టెల్కి చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ అనమాట. ఇతన్ని వైస్ ప్రెసిడెంట్గా నామినేట్ చేశారు. ఓకే, చైర్మన్ వచ్చేసి అభిజిత్ కిషోర్. ఎవరు ఇతను? వోడాఫోన్ ఐడియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనమాట. అదే వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఎవరు? రాహుల్ వతాస్. ఎవరు ఇతను? చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్. ఓకే, చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ ఆఫ్ భారతీ ఎయిర్టెల్. ఓకే, will serve as the vice chairman of the Cellular Operators Association of India. Okay, so first one చూడండి, new governors appointed for 2 states, 1 union territory. So President Draupadi Murmu appointed new governors to 2 states and 1 union territory. And so ఏ స్టేట్స్ కంటే గోవా, హర్యానా అండ్ యూనియన్ టెరిటరీ లద్దాఖ్. సో ఈ 3 స్టేట్స్కి కొత్త గవర్నర్స్ని నియమించడం జరిగింది. గోవాకు వచ్చేసి అశోక్ గజపతి రాజు గారు. ఓకే, అశోక్ గజపతి రాజు. సో ఈయన ఫార్మర్ ఏవియేషన్ మినిస్టర్ అనమాట. అలాగే హర్యానాకు వచ్చేసి అషిమ్ కుమార్ ఘోష్ యాజ్ గవర్నర్ ఆఫ్ హర్యానా. అండ్ లద్దాఖ్ వచ్చేసి కవీందర్ గుప్తా. ఓకే, కవీందర్ గుప్తా. ఓకే, గోవాకు వచ్చేసి ఎవరు? అశోక్ గజపతి రాజు. అండ్ హర్యానాకు వచ్చేసి అషిమ్ కుమార్ ఘోష్. అండ్ లద్దాఖ్ వచ్చేసి కవీందర్ గుప్తా. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, ఇండియా సెకండ్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ ఇనాగ్రేటెడ్. అంటే సో యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు ఉన్నారు కదా, యూనియన్ మినిస్టరు. ఈయన మన ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలోని షార్వతి బ్రిడ్జ్, బిల్డ్ అక్రాస్ ద శరావతి బ్యాక్ వాటర్ కర్ణాటక. సో నియర్ శివమొగ్గ వస్తుందండి. ఎవరైనా కర్ణాటక ఆస్పిరెంట్స్ అంటే తెలుస్తుంది, శివమొగ్గ దగ్గర వస్తుంది. దీని డిస్టెన్స్ వచ్చేసి 6 kilometers. ఓకే, యూనియన్ మినిస్టర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ ఇనాగ్రేటెడ్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ కేబుల్ స్టైర్డ్ బ్రిడ్జ్, ద 6 kilometer long శరావతి బ్రిడ్జ్ బిల్డ్ అక్రాస్ ద శరావతి బ్యాక్ వాటర్స్ కర్ణాటక మల్నాడ్ రీజియన్. ఓకే, సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి
472 crores అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఈ కరెంట్ అఫైర్ ఏమంటే, ఇంతవరకు జరిగిన మిలిటరీ ఎక్సర్సైజెస్లో ఆస్ట్రేలియా ఇప్పుడు బిగిన్ చేసిన మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది బిగ్గెస్ట్ ఎవర్. ఎందుకంటే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్లో 19 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయండి. సో ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏం పేరంటే ఎక్సర్సైజ్ తాలిస్మాన్ సాబ్రీ. ఈ ఎక్సర్సైజ్ పేరు ఏం పేరంటే Talisman Sabri, the largest ever war drills in Australia. Talisman Sabri began in 2005 as biennial joint exercise between United States and Australia. Okay, so ఈ 2025లో అయితే 19 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ తాలిస్మాన్ సాబ్రీ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2005లో స్టార్ట్ అయింది. సో స్టార్టింగ్లో ఓన్లీ యూఎస్ అండ్ ఆస్ట్రేలియా ఈ డ్రిల్స్ని కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో ప్రజెంట్ 2025లో అయితే టోటల్ 19 నేషన్స్ పార్టిసిపేట్ చేశాయి. దిస్ ఇయర్ మోర్ దాన్ 35,000 మిలిటరీ పర్సనల్స్ ఫ్రమ్ 19 నేషన్స్ including Canada, Fiji, France, Germany, India, Indonesia, Japan and the Netherlands, New Zealand, Norway, Papua New Guinea, the Philippines, South Korea, Singapore, Thailand, Tonga and United Kingdom and will take the part of 3 weeks. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది 3 weeks లాంగ్ జరుగుతుంది. సో ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ కోసం 35 మిలిటరీస్ వచ్చినారు, మిలిటరీ పర్సనల్స్ ఫ్రమ్ 19 నేషన్స్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, ఈ ఎక్సర్సైజ్లో పపువా న్యూ గినియా పార్టిసిపేట్ చేసింది కదా. ఈ పపువా న్యూ గినియాలో కూడా ఈ తాలిస్మాన్ సాబ్రీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశారనమాట. అంటే ఇది ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఆస్ట్రేలియా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం అనమాట. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్లో భాగంగా ఆస్ట్రేలియా హిమార్స్ని లాంచ్ చేసిందనమాట. హిమార్స్ అంటే హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ అనమాట. ఈ హిమార్స్ అనేవి ఆస్ట్రేలియాకి యుఎస్ నుంచి రావడం జరిగింది. సో అదే చెప్తున్నారు, ఆస్ట్రేలియా లాంచ్డ్ మిజైల్స్ ఫ్రమ్ M142 హైవే మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ known as HIMARS on Monday during live fire exercise at the Shoalwater Bay training area, a 4,500 square kilometer అంటే approximately 1700 square mile outback expanse in Queensland state. Okay, the HIMARS launch were recently bought from the United States. Okay, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. సో రీసెంట్గా మనకి కజరంగా నేషనల్ పార్క్ ఉంది కదా. ఈ కజరంగా నేషనల్ పార్క్లో టైగర్ రిజర్వ్ అనమాట యాక్చువల్గా ఇది. ఈ నేషనల్ పార్క్లో ఒక సెన్సెస్ కండక్ట్ చేశారండి. ఆ సెన్సెస్ ఏమంటే బర్డ్ సెన్సెస్. ఓకే, బర్డ్ సెన్సెస్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ బర్డ్ సెన్సెస్లో హైలైట్ పాయింట్స్ చెప్తున్నాం చూడండి. ద ఫస్ట్ ఎవర్ గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సెస్ కండక్ట్ ఇన్ అస్సాంస్ కజరంగా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ రికార్డెడ్ 43 స్పీసీస్ హైలైటెడ్ కజరంగా యాజ్ ఏ మేజర్ సైట్ ఫర్ గ్రాస్ ల్యాండ్ బర్డ్స్. అంటే గడ్డి ఉంటుంది కదా, గడ్డిని నమ్ముకొని గడ్డిలో పురుగులు తినే ఇలాంటివి పక్షులు ఉంటాయి కదా, ఇలాంటివి 43 స్పీసెస్ ఇక్కడ ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇది నెస్ట్ కట్టడంలో ఇంజనీర్ మాస్టర్ ఆఫ్ నెట్స్ అంటారు కదా. సో ఆ పక్షి అండి, దీన్ని ఫిన్స్ అంటారు, ఫిన్స్. ఓకే, సో ఒకసారి ఇంకొక పాయింట్ చూద్దాము. సో ఈ సెన్సస్లో ఫ్యాక్ట్స్, కీ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ సెన్సస్. సో క్రిటికల్లీ ఎండేంజర్ స్పీసీస్ బెంగాల్ ఫ్లోరికాన్. సో చాలా డేంజరస్ అంటే ఇంకా అంతరించిపోతున్న జాతుల్లో బెంగాల్ ఫ్లోరికన్ ఉంది కదా, దీన్నే బెంగాల్ ఫ్లోరికన్ అంటారు. ఓకే, ఇది అంతరించిపోతున్న జాతిలో ఉందండి. ఓకే, అలాగే ఎండేంజర్డ్ స్వాంప్ గ్రాస్ బ్లాబ్లర్ అండ్ ఫిన్స్ వేవర్. ఓకే, ఇవి చూడు, ఫిన్స్ వేవర్స్ అంటే ఇవే మాస్టర్ ఆఫ్ నెస్ట్. ఇవి గూడు కట్టడంలో ఇంజనీర్స్ లాంటివి అనమాట ఈ పక్షులు. సో ఇవి కూడా ఎండేంజర్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే వల్నరబుల్ స్వాంప్ ఫ్లారిక్లన్, జోర్డాన్స్ బాబ్లర్, స్లెండర్ బిల్డ్ బాబ్లర్. ఓకే, ఇవి కూడా వల్నరబుల్లో ఉన్నాయి. తర్వాత నియర్ థ్రెటెన్ అంటే డేంజర్కి ఇంకా దగ్గరలో ఉన్నవి ఇండియన్ గ్రాస్ బర్డ్.
సో ఇక్కడ ఉంది కదా ఇండియన్, చూడడానికి మన చుట్టుపక్కల కనిపించే గువ్వ మాదిరి ఉంటుంది. దీన్నే ఇండియన్ గ్రాస్ బర్డ్ అంటారు. ఇది కూడా థ్రెటనింగ్ పొజిషన్లో ఉంది అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పార్ట్నర్డ్ విత్ ఎల్ఐసి. ఓకే, మనకి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది కదా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది. ఓకే, ఇది ఎల్ఐసితో టైఅప్ అయింది. ఎందుకు? సో ఎల్ఐసి ప్రోడక్ట్స్ని ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఈ బ్యాంక్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనమాట, సెల్ చేయడానికి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ has entered into a strategic partnership with LIC of India aimed at deepening insurance penetration. అంటే ఇన్సూరెన్స్ అవేర్నెస్, ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మడానికి అనమాట. అండ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అక్రాస్ ఇండియాస్ అండర్ సర్వ్డ్ పాపులేషన్. అంటే ఇంతవరకు ఇలాంటి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కానీ ఇలాంటి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అవేర్నెస్ లేని ఏరియాస్ ఉంటుంది కదా, అంతవరకు లాస్ట్ మైల్ వరకు రీచ్ అవ్వడానికి కోసం అనమాట ఎల్ఐసి ప్రోడక్ట్స్, ఇన్సూరెన్స్ గురించి. దిస్ టైఅప్ ద బ్యాంక్ విల్ డిస్ట్రిబ్యూట్ ఎల్ఐసి కాంప్రహెన్సివ్ పోర్ట్ఫోలియో ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ ఇంక్లూడింగ్, అంటే ఈ పార్ట్నర్షిప్ కింద టర్మ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ ప్లాన్స్, హోల్ లైఫ్ పాలసీస్, పెన్షన్ అండ్ యాన్యుటీ ప్రోడక్ట్స్ అండ్ చైల్డ్ స్పెసిఫిక్ ప్లాన్స్ క్యాటరింగ్ టు ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ రిటైర్మెంట్. ఈ బెనిఫిట్స్ ఉన్న పాలసీస్ని ఈ టైఅప్ ద్వారా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అప్డేట్. ఓకే, ఈ బుల్లెట్ ట్రైన్ క్యాడర్ ఎక్కడి నుంచి చెప్పండి, ముంబై అండ్ అహ్మదాబాద్. ఈ బిట్వీన్ బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయి కదా, మనకి అప్డేట్ ఉంది కదా ఆల్రెడీ. సో అండర్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్, the Japanese government has agreed to introduce next generation E10 Shinkansen. Okay, Shinkansen anamata. Shinkansen trains for the high speed train corridor between Mumbai and Ahmedabad. సో ఈ హై స్పీడ్ ట్రైన్ కారిడార్ ఎక్కడ ఉందంటే ముంబైకి అహ్మదాబాద్కి మధ్యలో ఉందన్నమాట. సో ఈ కరెంట్ అఫైర్ ఏమంటే, ఇండియన్ గవర్నమెంట్ అండ్ జపనీస్ గవర్నమెంట్కి ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, దీనిలో భాగంగా జపనీస్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్కి నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్ ట్రైన్స్ అనమాట ఈ10 షింకన్సేన్ ట్రైన్స్ని ప్రొవైడ్ చేయడానికి, టెక్నాలజీ ప్రొవైడ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి అనమాట. ఓకే, the Indian Railways confirmed that 508 kilometer corridor is being built using Japanese Shinkansen technology. Okay, the E10 train set to replace the current E5, అంటే ప్రజెంట్ E5 మోడల్స్ వాడుతున్నారు. నెక్స్ట్ వచ్చేవి E10 ట్రైన్స్ అనమాట. విల్ బి లాంచ్డ్ సైమల్టేనియస్లీ ఇన్ బోత్ కంట్రీస్. ఓకే, ఇప్పుడు జపాన్లో కూడా E5 మోడల్స్నే వాడుతున్నారు. సో ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో ఇండియా అండ్ జపనీస్ ఒకేసారి ఈ E10 ట్రైన్స్ని లాంచ్ చేయబోతున్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, నాబార్డ్ లాంచెస్ రూరల్ టెక్ కోలాబ్స్. ఓకే, రూరల్ టెక్ కోలాబ్స్ ఇది చూద్దాం, ఇదేమని ఈ రూరల్ టెక్ కోలాబ్స్ అంటే ఏమో చూద్దాం. సో నాబార్డ్ అంటే ఏమి, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హ్యాస్ లాంచ్డ్ రూరల్ టెక్ కోలాబ్, ఏ యూనిఫైడ్ పోర్టల్ that brings the rural tech startup ecosystem together. The portal will provide a platform for fintech, agri-tech and digital capability partners to promote innovation and co-create smart, scalable and inclusive solutions. సో ఈ రూరల్ టెక్ ల్యాబ్స్ అంటే, సో ఇప్పుడు రూరల్ పాపులేషన్లో ఏమన్నా ఒక స్టార్టప్ లేదా ఒక రైతు నుంచి ప్రొడ్యూస్ వస్తుందనుకోండి, ఏదైనా సంథింగ్ ప్రొడ్యూస్ అలాంటివి ఈ రూరల్ టెక్ ల్యాబ్లో కొలాబరేట్ అయ్యి దాంట్లో మనం ఈ ప్రొడ్యూస్ని, ఈ ప్రొడక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రూరల్ టెక్ ల్యాబ్లో మనం ఉంచితే, సో మన ప్రొడ్యూస్ని కొనడానికి లేదా అమ్మడానికి ఎనీథింగ్ ఈ డిజిటల్ క్యాపబిలిటీ పార్ట్నర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ మనల్ని అప్రోచ్ అవుతారనమాట. సో అదే చెప్తున్నారు, దిస్ ప్లాట్ఫామ్ aims to connect fintechs, agri-techs and digital service providers with NABARD's network like self-help groups,
farmer producer organization, cooperative banks and NGOs. NABARD also launched a WhatsApp channel to share market advisories, FPO updates and rural sector information. Okay, so next రండి. సో అవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఈ కరెంట్ అఫైర్స్ PDF కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యండి. ఈ మన టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లక్ష్య సాధన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని పేజ్ని కూడా ఫాలో అవ్వండి లైవ్ అప్డేట్ కోసం. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.